హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ బంజారా మౌనిక. ఈరోజైతే మా పిల్లల్ని హాస్టల్లో దింపేసి అటు నుంచి అటు బీచ్‌కి వెళ్దామని అయితే మేము రెడీ అయిపోతున్నాము. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ కొనుక్కోవాలంటే అవ్వదు కదా! అందుకని కొంచెం పులిహోర, ఇంకొంచెం కర్డ్ రైస్ అయితే చేసుకొని వెళ్ళిపోతున్నాము. అదే ప్రాసెస్‌లో నేనున్నాను ప్రస్తుతానికి. ఇక్కడైతే కర్డ్ రైస్ కలిపేసుకొని, తాలింపేసేసుకొని ఒక బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. మా పిల్లలు ఇంకా రెడీ అవుతున్నారు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు. మా ఆయన, మా అన్నయ్య మాత్రం బయటికెళ్ళారండి. కొంచెం వేరే పనుండి. వాళ్ళొచ్చేసరికి మేము రెడీగా ఉందామని చెప్పేసి, అది కాక బీచ్‌కెళ్ళి మళ్ళీ పిల్లల్ని స్కూల్ దింపేసి రావడానికి కొంచెం టైం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి, ఉన్న టైమే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వెళ్దాం అనుకుంటూ వెళ్ళిపోతున్నాము. స్టార్ట్ అయిపోయాము. అప్పటికే నాకు టైము 9:30, 10 కావస్తుంది. ఇంకా అప్పటికి వెళ్ళాలి కదా! మాకు ఇక్కడ నుంచి 1½ అవర్ పట్టిద్ది వెళ్ళడానికి. ఇప్పటికి జరిగింది ఏంటంటే, ఆ రోజు సండే కావడం వల్ల పిల్లలకి పోలియో వేస్తున్నారు కదా, పోలియో చుక్కలు. మా బుడ్డోడికి 5 నిండిపోయి 6 వచ్చిందిలే, కానీ ఎందుకైనా మంచిది వేయిద్దామని చెప్పేసి మా బుడ్డోడికి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పుట్టదానికి వేయించేసి వెళ్ళాము. ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ మధ్యలో మనకి మన బజరంగ్ స్వామికి దండం పెట్టుకొని ఇంకైతే మనం స్టార్ట్ అయ్యాము. ఇంక మధ్యలో మా అన్నయ్య కూడా ఎక్కాడు, వెళ్ళాము. బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఆ టయానికి వర్షం స్టార్ట్ అయింది. నాకు భయం వేసింది. బీచ్ ఇక్కడ దాకా వచ్చి వర్షం పడితే బీచ్లో వెళ్ళలేం కదా అని చెప్పేసి పక్కన రైలు వెళ్తుంటే అదొక పిక్ తీశాను. ఇంకా అలా అయితే స్టార్ట్ అయిన తర్వాత అది అసలు ఒక మిరాకిల్ తెలుసా, దారిలోనే వెళ్తున్నాము. కొంచెం దాకా వర్షం ఉంది, ఆ తర్వాత ఎండిపోయి ఉంది, నిర్మలంగా కనపడుతుంది. మనం వచ్చేసాము ఆల్మోస్ట్. బోర్డు చూసారు కదా, బాపట్ల ఎంటర్ అయిపోయాము. బీచ్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు చూసారు కదా, అదిగోండి మన బీచ్. వచ్చేసాం, రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడైతే దారి పొడుగుత చూస్తుంటే ఎక్కడ చూసినా బీచ్కి వచ్చేసి అందరూ తెచ్చుకుంటారు కదా ఏదో ఒకటి, నాలాగా కూర్చొని అందరు ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసాం. ముందుగా మనం ఒక రిసార్ట్ అయితే తీసుకున్నాం, ఒక గది. అక్కడికి వెళ్ళి మనం బ్యాగ్స్ అన్ని పెట్టేసుకొని, మా పిల్లలు అయితే అక్కడ ఉయ్యాలు కనపడంగానే దాని మీద ఎగపడుతున్నారు ఫస్ట్. అది ఆడదామని ఇదేంటి మేము తీసుకున్న రిసార్ట్ రూము. అసలు ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా ఉంది చూస్తుంటే. అక్కడ ప్లేస్లు బాగుంది. ఇంకా అక్కడ అన్ని బ్యాగ్స్ అయితే పెట్టేసుకుని ఫస్ట్ వెళ్ళొద్దామని చెప్పేసి మేమైతే హడావిడిగా లోపలికి అయితే వెళ్తున్నాము. వీడియో తీస్తున్నా, ఇటు తిరుగు అంటున్నాడు మా ఆయన. అలాగైతే లోపలికి వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా, నిన్న ఎవరో ఖాళీ చేశారు. అక్కడ మందు తాగినట్టున్నారు, అది మాత్రం తీలా. ఇదిగో మాకు ఇచ్చిన రూమ్ అండి ఇది. బాగుంది అసలు. ఒక చిన్న టీ పోయి అటు ఇటు చైరు, వాష్రూమ్ సూపర్గా ఉంది, నచ్చింది నాకు. నీట్గా ఉంది, నచ్చిందంటే. ఎదురుగానే ఇలా అద్దం ఒకటి ఇచ్చారు. వాష్రూమ్లో గీజర్ కూడా ఉంది. మేము అక్కడ ఫ్రెష్ అయిపోవచ్చులే, ఇంకా బీచ్లో ఆడిన తర్వాతనే ఇంకా స్టార్ట్ అయిపోయాము. బయటకు వచ్చేసాము. వెళ్తూ కనిపించిన పిక్ ఇది తీశాను. ఇంక ఇలా అయితే మన దగ్గరలో అయితే వచ్చేసాం. ఇంకొచ్చేసినట్టే ఆల్మోస్ట్. చూస్తున్నారు కదా, వచ్చేసాము. ఇంకా అప్పటికే మాకు టైం అయిపోతుంది. అదో టెన్షన్, మళ్ళీ పిల్లల్ని పంపించాలి కదా స్కూల్లో అని చెప్పేసి అలా అయితే దగ్గరలోకి వెళ్ళిపోయాము. ఇంకా కారు ఒక పక్కన పార్కింగ్ చేసుకొని ఇంక లోపలికి ఎంటర్ అవుతుంటే అంటున్నారు, ఇది కూడా చిన్న మినీ గోవా అని చెప్పేసి అంటున్నాడు మా ఆయన. చేసేస్తారంట మన సీఎం గారు అన్నట్టు చెప్పాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అలాగే అనిపిస్తుంది. వెళ్ళే బీచ్ అంటే ఏముంది, చేపలు పీతలు భలే కనబడుతుంది అట్రాక్టివ్గా. లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి మేము ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకొంచెం నడుస్తూ వస్తూ ఉండగా ఇంకా మనం దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, మన మినీ గోవా ఉండే కొద్దీ ఇది ఇంకా మినీ గోవాలానే ఉంటుందంట. మా ఆయన చెప్తుంటే నేను అవునా అనుకుంటా చూస్తున్నాను. నేను ఇది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం రావటం ఇక్కడికి. ఇది చీరాల బీచ్ అండి. మేము సెకండ్ టైం ఇప్పుడు రావటం. బాగుంది. కాకపోతే ఇప్పుడు ఇంకా జనం ఉండి, కాకపోతే ఒక బోర్డర్ లాంటిది పెట్టారు, అది దాటి లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా కాసేపు బయట కొన్ని పిక్స్ తీసుకొని అలా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో కొన్ని ఫొటోస్ దిగి ఇంకొన్ని వీడియోస్ తీసుకుంటూ ఇలా అయితే కొంచెం చిల్ అయ్యాము. 1 గంట 2 గంటలు అలా ఉన్నాంలేండి బీచ్లో. సరదాగా అనిపించింది. ఇంకా ఒక్కళ్ళే కాదు కదా, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు కదా. ఇంకా అలా సరదాగా కొన్ని పిక్స్, వీడియోస్ అలా ఎంజాయ్ చేసుకుంటా బాగా సరదాగా అనిపించింది. ఇలా లైఫ్లో కొంచెం ఎంజాయ్మెంట్లు కూడా ఉండాలి కదండి. మరీ ఎప్పుడు అదే ఇల్లు, అదే ఆఫీసు, అదే అనిపించకుండా ఇలా
కొంచెం అమ్మాయిని కూడా ఇంకా హాస్టల్లో పంపించేస్తున్నాం కదా, కొంచెం ఎంజాయ్మెంట్లా ఫీల్ అయిద్ది అన్నట్టు వెళ్ళాము. ఇంకా అలా కొన్ని పిక్స్ తీసుకున్నాము, ఇంకొన్ని వీడియోస్లు తీసుకున్నాము. ఇంకా అలా బాగానే వస్తున్నాయి. బయటకు వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే ఐస్ క్రీమ్, అదో ఎమోషనో మరి ఏంటి నాకే అర్థం కాదు, కానీ బయటికి రాగానే ఐస్ క్రీమ్ తినేసాం. తర్వాత పక్కన కనబడుతున్న చేపల్ని చూసి ఊరిక ఉండలేకపోయి ఆ చేప మాత్రం 3 కేజీలు దాకా ఉందండి. ముక్కలు బాగానే వచ్చింది. అవి కూడా ఎంజాయ్ చేసాము, తిన్నాము. మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు ఒక్కొక్క మొక్క మన కళ్ళ ముందే కదా చేశారు. బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయిలే నాకు నచ్చలేదండి. అదే ఆయిల్లో వేస్తున్నారు, తీస్తున్నారు. సర్లే తప్పదు, మన ఇంట్లో కాదు కదా అన్నట్టు ఇంక తీసుకున్నాము, తిన్నాము. ఇలా అయితే ఎంజాయ్ చేసామండి. మీరు ఇలా ఎంజాయ్మెంట్ని ఆనందిస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అయితే అది జరిగిందండి మా ట్రిప్పు. సండే అండి ఇది వీడియో తీసింది, తప్పకుండా చూడండి. లాంగ్ వీడియో సపోర్ట్ చేయండి. ఇంకా రూమ్కి వచ్చేసాము, రెడీ అయిపోయాము. అప్పటికి 5 దాటుతుంది టైము. నాకైతే భయం స్టార్ట్ అయిపోయింది స్కూల్లో. అదిగాక సండే కదా, రానిస్తారో లేదో అన్న ఆలోచనలో అయితే ఇంకా మేమైతే స్పీడ్గా అయితే వచ్చేస్తున్నాము. ఇంక ఇలా చూపిస్తున్నాను వెనక మళ్ళీ మేము వెళ్ళిన రిసార్టు, వెనక పచ్చదనం కానీ బాగుంది. టైం ఉంటే ఇంకొన్ని వీడియోస్ తీసుకునే వాళ్ళం కదా అనిపించింది. కాకపోతే అప్పటికి టైం అయిపోయింది కదా అని చెప్పేసి హడావిడిగా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకా వెళ్తూ ఒక పిక్ తీసాను ఇలాగా, మా పిల్లల్ని రెడీ చేసి ఇంకా పెట్టేసి అద్దెచ్చుకొని బ్యాగ్ బకెట్ కావాల్సినవి ఇచ్చేసి ఇంకా అలా అయితే వచ్చేసాము. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయొచ్చు కదా, చూడండి ప్లీజ్ అందరూ. బాయ్ అండి.